రాహుల్ ప్రధాని కావాల్సిన సమయం వచ్చిందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలు దుమారం లేపడంతో కాంగ్రెస్ దాన్ని సద్దుమణిచే పనిలో పడింది. మన్మోహన్ సింగే తమ ప్రధాని అని, రాహుల్ భవిష్యత్ నేత అంటూ వివరణ ఇచ్చింది. మరోవైపు దిగ్విజయ్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న ప్రధాని పార్టీ వివరణతో సర్దుకున్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. 8 ఏళ్లుగా పార్టీకి సేవలందించిన రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే సమయం వచ్చిందని దిగ్విజయ్ సింగ్ భోపాల్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కించపరిచేవిగా ఉన్నాయంటూ పార్టీలో కలకలం రేగింది. ప్రధాని కూడా కాస్త నొచ్చుకున్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై వివరణ కోరాలని ఏఐసీసీ నేతలకు సూచించారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు దీనిపై వివరణ ఇచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరు చాలా బాగుందని, ఆయన పూర్తికాలం ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు పార్టీ నేతలు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని ఎవరు కావాలన్నది దేశ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. రాహుల్ కు ప్రధాని కావాల్సిన అన్ని అర్హతలు వచ్చాయని మాత్రమే అన్నట్లు దిగ్విజయ్ తెలిపారు. తనకు మన్మోహన్ సింగ్ అంటే గౌరవం ఉందని, అయితే భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన కోరిక అని చెప్పారు. మరోవైపు రాహుల్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని దేశానికి భవిష్యత్ నేతగా కూడా అభివర్ణించింది. మరో ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఆ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ పార్టీని పటిష్టం చేసి కేంద్రంలో తిరిగి అధికారం నిలుపుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఉబలాట పడుతోంది. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.